బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయడం కోసం రాజీనామా చేశారని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ఉద్యమం చేయబోతున్నాడు. ఉద్యమం బలోపేతం చేస్తే బీసీల న్యాయబద్ధ వాటా వస్తుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగి వస్తాయని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నా కమిట్మెంట్ గుర్తించి నాకు రాజ్యసభ ఇచ్చారు. అధికారంలో వాటా బీసీలకు దక్కాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. పార్టీ రహితంగా ఉద్యమం నడపాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారు. ఇక దేశవ్యాప్తంగా బీసీలకు తగిన న్యాయం జరగాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య చెప్పుకొచ్చారు. చట్టసభల్లో ప్రతినిధులం కావాలి. సామాజిక న్యాయం కోసం జగన్ నాకు ఎంపీ పదవి ఇచ్చారు. తెలంగాణలో బలమైన బీసీ ఉద్యమం అంటే అది ఇతర రాష్ట్రాల మీద పడుతుంది. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందన్నారు. అన్ని పార్టీలు నన్ను సంప్రదించాయి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు సాధించడం నా లక్ష్యమని ఆయన చెప్పుకొచ్చారు. గతంలో బీసీ నేతలు పార్టీలు పెట్టారు. వివిధ కారణాలతో సక్సెస్ కాలేకపోయారు. ఇప్పుడు పార్టీ పెట్టడానికి సరైన సమయం. రాజకీయ పార్టీ పెట్టాలనే దానిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కొత్త పార్టీ పెట్టాలనే ఒత్తిడి వస్తుందని కృష్ణయ్య అన్నారు.